వెల్కమ్ బ్యాక్ టు నవ్య. కానీ దృఢ సంకల్పంతో భావనగర్ కలెక్టర్ సహా మేరకు గుజరాత్ హైకోర్టుకు ఆశ్రయించాడు. అక్కడ ఈ కేసు ఓడిపోయాడు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఆయనకు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. మెడికల్ విద్యను పూర్తి చేసి ప్రస్తుతం ఇంటర్ డాక్టర్గా సేవలందిస్తూ తిరుగులేని నిబద్ధతతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్నాడు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం. నా పేరు శ్రవంతి. నేను వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఎండీని. నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను ఏంటంటే, ఫస్ట్ నేను ఒక మిషన్ తీసుకొచ్చాను. ఏంటంటే నాదంతా ఏంటంటే కాటన్ విక్స్ బైబ్యాక్ బిజినెస్. నా బిజినెస్ అంతా ఇది ఏంటంటే నాది బైబ్యాక్ బిజినెస్. కాటన్ విక్స్ ఇది మిషన్ వచ్చేసి 90,000 ఉంటుంది. 400 కాటన్ ఉంటుంది. 720 బైబ్యాక్ అంటే ఒత్తిడి చేసి నాకు ఇస్తే 720 రూపీస్ ఇస్తాను. వెయిట్ మిషన్, సీలింగ్ మిషన్, 3S కవర్స్ నేను ఇస్తాను. ఎంత చేసేదని మాత్రం కస్టమర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎలా చేయాలి ఏంటని మాత్రం ఇక్కడ డెమో చేస్తే చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్. ఈ ఒత్తులు వస్తాయి కదా, మిషన్తో చేసిన ఒత్తుల్ని నేను మళ్ళీ ప్యాకింగ్ కూడా ఇస్తాం. అవి ఇస్తే ఏంటంటే మనం ఏంటంటే ఒక 10 కేజీల విక్స్, చిన్న కవర్లు, పెద్ద కవర్లు, లేవులు, థ్రెడ్, సీలింగ్ మిషన్ ఇవన్నీ ఇస్తాం. మీరు ప్యాక్ చేసి నాకు ఇవ్వాలి. ప్యాక్ చేసి నాకు ఇస్తే ఒక ప్యాకెట్కి వచ్చేసి 7 రూపీస్ ఇస్తాం. ఇక ఎంత చేస్తారనేది మీ ఇష్టం. ఇక్కడ ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే 1 సంవత్సరం చేసి లేకుంటే ఒక 5 సంవత్సరాలు చేసి నాకు వద్దు అనుకుంటే 20,000 అనేది రిఫండ్ ఉంటుంది. ఇక్కడ అసలు ఈ బిజినెస్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, యాక్చువల్గా యూట్యూబ్లో చూశాను. నేను చూస్తూ ఉన్నప్పుడు నాకేంటంటే ఈ ఒత్తులు అనేది కనిపించింది. ఇదేంటంటే మార్కెటింగ్ ఈజీ, ఇదేంటంటే డైలీ నీడ్. అందుకని సో ఇది మార్కెటింగ్ చేయడం ఈజీ అని నేను ఇది చూశాను. ఒక 3 months దీని మీద ప్రయోగం చేసినట్టు చేశాను. 8 years బ్యాక్ చేసినప్పుడు ఏంటంటే ఎలా ఉంది ఏంటి అంతా నేర్చుకున్న తర్వాత నాకు డబ్బులు వస్తాయి, ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ మిషన్ తీసుకొచ్చి ఏంటంటే నేను కొంత అమౌంట్ పెట్టి ఒక 20% నాకు మార్జిన్ మిగిలేలా పెట్టేసి బైబ్యాక్ నడిపిస్తున్నాను అనమాట. ఏంటంటే నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. ఇంట్లో నుంచి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టి దాంట్లోనే రన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా తొక్కాలో ఆలోచించే వాళ్ళే ఉంటారు మార్కెట్లో. సో నేను అది అధిగమించి ఒక స్టేజ్కి వచ్చాను. అవన్నీ చూసి ఒక స్టేజ్కి వచ్చాము. ఇప్పుడు ఓకే ఫైన్, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. ఒక కస్టమర్ ఇంట్లో ఏంటంటే నియర్లీ ఒక 10 members వచ్చారు ఇంట్లో వచ్చేసి. నెక్స్ట్ ఏంటంటే పెరుక్కుంటే ఒక 9,000 members-కి వచ్చారు. దీంట్లో ఏంటంటే మా బిజినెస్ చాలా ట్రస్ట్గా ఉండాలి. కస్టమర్కి ఏంటంటే ట్రస్టబుల్గా అనిపించాలి. ఏంటంటే ఎన్నో స్కాములు జరిగాయి దీని మీద. బైబ్యాక్ అంటేనే ఒక మోసం అన్న విధంగా జరిగాయి. సో ఇవేంటంటే మన కస్టమర్ ఎవరైనా వస్తే మా దగ్గరకు వచ్చి డెమో చూసి ఎలా వేయాలి, వాళ్ళ చేతితో వేసింది వేరు, వీడియోలలో చెప్పింది వేరు. ఇక్కడికి వచ్చారనుకో చూస్తారు, వాళ్ళ చేతితో వాళ్ళు కొద్దిసేపు వేస్తారు. అసలు మనం చేయగలమా లేదా, మనకి సూట్ అవుద్దా లేదా అని తెలుసుకుంటారు. సూట్ అయింది అనుకోండి ఒక అడుగు ముందుకే వేయమంటాం. అప్పుడు మిషన్ కొనుక్కోమంటాం. లేదు అంటే వద్దు అని చెప్తాం. ఇన్ కేస్ నాన్ లోకల్ కానీ ఎవరికన్నా ఇష్టం ఉంది ఈ మిషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి వస్తే కొద్దిసేపు వేసి టెక్నికల్ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్తాం. బెల్ట్ ఆగిపోతే ఏం చేయాలి, ఒత్తులు ఎలా వేయాలి, క్లాత్ చినిగితే ఎలా చేయాలి, బెల్ట్ ఎలా రన్ అవ్వాలి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇక్కడ నేర్పిస్తా. ఇంట్లో ఉండే లేడీస్కి ఏంటంటే ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు కొంతమంది డ్వాక్రా మహిళలు కానీ లేకుంటే ఒక టీం కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ కోసం ఏంటంటే మేము లోన్ అంటే ఇప్పుడు నేను ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, నేను ఇలా మిషన్ కొనుక్కుంటున్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మెయిన్గా అడిగేది ఏంటంటే కొటేషన్ అడుగుతారు. కొటేషన్ అడిగినప్పుడు ఏంటంటే అది నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నేను కొటేషన్ ఇవ్వగానే వాళ్ళు ఎంక్వైరీ జరుపుకుంటారు. బ్యాక్గ్రౌండ్లో జరుపుకొని ఓకే జెన్యూన్ అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటి డీడీ కానీ చెక్ కానీ పాస్ చేస్తారు.
లేదా డైరెక్ట్ మన కరెంట్ అకౌంట్లోనే వెళ్తుంది. చెక్ కూడా వైభవ్ ఎంటర్ప్రైజ్ మీదే ఇస్తారు. ఏంటంటే అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఈఎంఐ అనేది బ్యాంకు కట్టుకోవాలి. అది 2 సంవత్సరాలు పెట్టుకుంటారా, 3 సంవత్సరాలు పెట్టుకుంటారా, 4 సంవత్సరాలు పెట్టుకుంటారా, ఇక బ్యాంకుకి మీకు కమ్యూనికేషన్ అనేది జరిగింది. సో మీరేంటంటే ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకునే ఏంటంటే ఎంఎస్ఎంఈ కింద కానీ ముద్రా కింద కానీ ఇక మీ శ్రీశక్తి అదొకటి ఉంది, దానికి 1 lakh rupees వస్తుంది. ఇక మీకు కొటేషన్ ఇస్తే ఈజీగా లోన్ వస్తుంది. అలా డబ్బులు లేదు అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు, ఇది మీకు ఈజీ అవుతుంది. మెయిన్ కావాల్సింది ఓపిక. ఆ ఓపిక ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎన్ని గంటలైనా మిషన్ రన్ చేయొచ్చు. అది ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మిషన్ అనేది, ప్రాఫిట్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ తక్కువగా వస్తుంది. ఏంటంటే వర్క్ స్టెప్స్ ఎక్కువ ప్యాకింగ్లో, అది ఒక్కటి చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏంటంటే కస్టమర్కి అది ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అనేది అంతా నేర్పిస్తాం. ఇక్కడ నన్నే ఎందుకు నమ్మాలి అని నేనంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి చూడండి. కొంతమంది నెంబర్ తీసి, లేదంటే గుంటూరు వాళ్ళు వచ్చారనుకో, ఆ గుంటూరులో చేసే వాళ్ళ నెంబర్స్ తీసుకోండి. అది ఎలా వాళ్ళతో మాట్లాడండి, ఎలా ఉంది ఏంటి, మేడం డబ్బులు ఇస్తుందా లేదా అనేది తెలుసుకోండి. మీకు ఏంటంటే అంతా ఓకే, మేడం అంతా జెన్యున్గా ఉన్నప్పుడు అప్పుడు ముందుకెళ్ళండి. ఒక అడుగు ముందుకేసి అప్పుడు మిషన్ కొనండి. అంతే తప్ప గుడ్డిగా వెళ్ళొద్దు ఎవరు. నేను అసలు అది గుడ్డిగా వెళ్ళమని ఎవరికి చెప్పం. నా దగ్గర వచ్చేసి మొత్తం టోటల్గా 9,000 మంది ఉన్నారు. అందరూ చేయరు. సరే, ఫైనాన్షియల్ నీడ్ ఎవరికి ఉంటుందో వాళ్ళే ఈ పని చేయగలరు సార్. ఇప్పుడు నేను 10 మిషన్లు ఇచ్చాను అనుకోండి, దాంట్లో 8 members మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. ఒక 10%, 20% మాత్రం చేయరు. ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు. సగం మంది టైంపాస్ ఉంటారు. అది ఏంటంటే ఎవరైతే ఫైనాన్షియల్ నీడ్ అవసరమో వాళ్ళు మాత్రం బాగా చేస్తారు. అది కొంతమంది 2 కొనుక్కుంటారు, కొంతమంది 3 కొనుక్కుంటారు, కొంతమంది 4 మిషన్లు కొనుక్కుంటారు. ఇక్కడ వర్కర్స్ ఉంటే ఏంటంటే ఈజీ అవుతుంది. వర్కర్స్ ఏంటంటే కొంతమంది 3-4 మిషన్లు అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారనుకో, యూత్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3-4 మిషన్లు కొనుక్కొని పెట్టేసి ఒక కేజీకి వచ్చేసి ఒక 100 రూపాయలు ఇవ్వటం కానీ 120 రూపీస్ ఇవ్వటం కానీ చేస్తున్నారు. ఇది చేసినప్పుడు ఏంటంటే నేను అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది తీసేస్తున్నారు. కొంతమంది పగలు చేస్తారు, కొంతమంది నైట్ చేస్తారు, కొంతమంది ఆఫ్టర్నూన్. ఏ విధంగా చేసినా ఆడుతూ పాడుతూ 15,000 అయితే సంపాదించుకోవచ్చు. ఇది ఏంటంటే ఇంట్లో ఉండే గృహిణులకు మాత్రం చాలా మంచి అవకాశంగా చెప్తాను. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉపాధి ఇవ్వటం నా మెయిన్ కాన్సెప్ట్ మహిళలకు. సో దీన్ని మాత్రం వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఒక సాధారణ రైతు కొడుకు గణేష్కి 8 మంది తోబుట్టువులు. వాళ్ళంతా 10వ తరగతితోనే చదువు ఆపేశారు. వారి కుటుంబంలో కాలేజీకి వెళ్ళి చదివిన తొలి వ్యక్తిగా, ఇప్పుడు తొలి డాక్టర్గా చరిత్ర సృష్టించారు. మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ టైటిల్కు అర్హత సాధించడం విశేషం. తనకు సాయం చేసిన, ధైర్యం చెప్పిన అందరికీ గణేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటసి బై KLM ఫ్యాషన్, అమీర్పేట్.